ప్రకటన 2 భవిష్యత్తు మీద ఎక్కువ మాట్లాడతాయి, ఎక్కువ భవిష్యత్తు గురించి మాట్లాడతాయి. దానియేలు 2వ అధ్యాయము, దానియేలు 7వ అధ్యాయము, దానియేలు 8వ అధ్యాయము, 9, 10, 11, 12 ఈ అధ్యాయాలన్నీ భవిష్యత్తు గురించి మాట్లాడతాయి. ఇంకా ప్రకటన చూస్తే మొత్తం భవిష్యత్తు గురించే మాట్లాడతాయి. ఓకే, కాబట్టి మీరు ఈ బైబిల్లో చదువుకునేటప్పుడు, బైబిల్ని జాగ్రత్తగా చదివేటప్పుడు కాంటెంపరీ అంటే ఈ రోజుల్లో ఏం నడుస్తుంది ప్రపంచంలో చరిత్ర అనేది కూడా బైబిల్తో బేరీజ్ వేసుకొని మీరు అర్థం చేసుకోవటం చాలా అవసరం. రీసెంట్గా మీరు మరి న్యూస్ ఫాలో అవుతున్నారో లేదో తెలియదు, ఇజ్రాయేల్ వారు తమ గోత్రీకులను వెనక్కి రప్పించడానికి కొంత బడ్జెట్ కేటాయించారని ఒక న్యూస్ వస్తుంది, విన్నారా? ఇజ్రాయేల్ వారు మన ఇండియాలో ఉన్న వాళ్ళను ఎక్కువ మణిపూర్, నాగాల్యాండ్ ఆ ఏరియాల్లో ఎక్కువ మంది ఉన్నారు. మాకు అక్కడ గుంటూరు జిల్లా దగ్గరలో కూడా అక్కడ కూడా కొంతమంది ఇశ్రాయేలీలు ఉన్నారు. వాళ్ళు ఎఫ్రాయిము గోత్రీకులు. ఓకే, ఎఫ్రాయిము మనష్షే గోత్రీకులు ఎవరైతే ఇశ్రాయేలీలు తమ దేశానికి తిరిగి రావాలని ఇజ్రాయెల్ దేశము బడ్జెట్ కేటాయిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఇంతమందిని తీసుకురావాలా, ప్రతి సంవత్సరం ఇంతమందిని రప్పించాలా అని. ఈ చరిత్ర అంతా మీరు జాగ్రత్తగా చూస్తూ ఉంటుంటే బైబిల్లో ప్రవచనాలన్నీ నెరవేరుతున్నవి అనేటువంటిది అర్థమవుతుంది. బైబిల్లో ప్రవచనాలన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే అది ప్రవచనాలు ఇట్లా వ్రాయబడ్డాయి, ఖచ్చితంగా నెరవేరుతాయి. బై 2030 2030 కల్లా ఇజ్రాయేలీలు ఎక్కడున్నా కానీ, ఏ దేశాల్లో ఉన్నా కానీ వాళ్ళు మొత్తాన్ని తిరిగి తమ దేశానికి రప్పించుకోవాలని ఇజ్రాయేలు సంవత్సరానికి ఇంత బడ్జెట్ కేటాయిస్తూ ఉందట. 2030 ఎందుకు అంటే నాకు ఆ మధ్యకాలంలోనే ఐడియా వచ్చింది. 2030కే చెప్పలేము ప్రభు రావచ్చేమో అనేటువంటిది కొందరి బైబిల్ పండితుల అభిప్రాయం. ఓకే, ఎందుకంటే 29 AD 2930 ఆ టైంలో యేసుప్రభువారు సిలువ వేయబడ్డారు. 2000 years కంప్లీట్ అవుతాయి. అంటే ఆల్మోస్ట్గా 2000 ఇది AD 2000, తర్వాత BCలో ఒక 4000 ఉన్నవి, 6000 అయిపోతుంది. 7000 దాంట్లో 7వ రోజు కిందకు వస్తాము. 7000 అనేటువంటిది, ఆ 7000 అనేటువంటిది అప్పుడు ఇంకా నెక్స్ట్ ఒక రోజు 1000 సంవత్సరాలు లెక్కేసుకుంటే అప్పుడు 30 నుండి, కాబట్టి 1000 ఏండ్ల టైం అనేటువంటిది స్టార్ట్ అవుతుందని కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం. ఏదేమైనా నేను ఇక్కడ మీకు చెప్పాలనుకునేది ఏమంటే, ప్రపంచ చరిత్ర ఎటువైపు నడుస్తుందో చూడండి. మీరు బైబిల్ చదివేటప్పుడు ఏమి గుడ్డిగా చదవటం కాదు మనము. ఇది రియల్ బుక్. ఇది ప్రపంచ చరిత్ర అంతటికి దిశానిర్దేశం ఇచ్చే బుక్ ఇది. ఎందుకంటే సృష్టినే చరిత్రనే నడిపించి దేవుడు రాసి ఇచ్చిన బుక్ అన్నమాట. ఇది చరిత్రను నడిపిస్తున్న ఆయన. కాబట్టి ఈ దానియేలు గ్రంథంలో భవిష్యత్తులో ఈ దానియేలు గ్రంథం రాసింది దరిదాపుగా క్రీస్తు పూర్వం 580 ఆ టైంలో. ఓకే, క్రీస్తు పూర్వము 300 సంవత్సరంలో కూడా, అంటే 320 ఆ టైంలో కూడా ఎవరు రాబోతున్నారో కూడా రాయబడి ఉంది దీంట్లో. 300 కాదు, తర్వాత ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు వస్తే AD ఆ టైంలో కూడా, భవిష్యత్తులో కూడా ప్రకటన గ్రంథం అంతా మాట్లాడేది AD గురించి కదా. AD 100 9500 ఇంకా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం, ఇప్పుడు 2000లో ఉన్నాము. కాబట్టి భవిష్యత్తు గురించి చాలా రాశాడు దానియేలు. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన బైబిల్ గ్రంథం అనేటువంటిది చాలా ఖచ్చితంగా మనం చరిత్రలో ఇది నిర్ధారణ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ ముందే రాయబడ్డాయి. ఇక్కడక్కడ చూడండి ఒకసారి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం గమనించి, యోధా రాగ జగు యెహోయాకీము ఏలుబడిలో, యెహోయాకీము వచ్చాడు. అక్కడ నేను రాసిన దాంట్లో రౌండప్ చేసా చూడండి. యెహోయాకీము దానియేలు 1 అని పెట్టాను.
యెహోయాకీము. ఆ టైంలో ఇక్కడ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చెప్పి ముందుకెళ్తాను నేను. దానియేలు దానియేలులో జరిగిన చరిత్ర, ఆ టైంలో ఇర్మియా ప్రవక్తగా ఉన్నాడు. ఇర్మియా ప్రవక్తగా ఉన్న అదే టైంలో హబకుకు, జెఫన్యా వీళ్ళు కూడా సమకాలీకులే. ఓకే, హబకుకు, జెఫన్యా, యెహెజ్కేలు దానియేలుతో సమకాలీకులు అని చెప్పచ్చు. దానియేలుతో సమకాలీకులు అంటే ఒకే టైం పీరియడ్లో ఉన్న వాళ్ళు జెఫన్యా, హబకుకు, దానియేలు, యెహెజ్కేలు వీళ్ళంతా ఒకే టైం పీరియడ్లో ఉన్నారు. ఒక 5-10 సంవత్సరాలు అటు ఇటుగా, కొంతమంది పెద్దవాళ్ళు, కొంతమంది చిన్నవాళ్ళు కావచ్చు. అయితే ఒకే టైం పీరియడ్లో ఉన్నారు. మనం అందరం ఒకే సమకాలీకులు, మనమందరం సమకాలీకులు. అయితే మనలో 60 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 25 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? అయితే సమకాలీకులు మనమంతా, అంటే ఒకే టైంలో ఉన్న వాళ్ళం. అట్లా దానియేలు, హబకుకు, జెఫన్యా, యెహెజ్కేలు ఈ నలుగురు సమకాలీకులు, ఒకే టైం పీరియడ్లో ఉన్నటువంటి ప్రవక్తలు. ఆ టైంలో ఏం జరుగుతుందంటే ప్రపంచం అంతా ఎటువైపు ఎవరి వశంలోకి వెళ్తుందంటే ప్రపంచం అంతా బబులోను వశంలోకి వెళ్ళే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే బబులోను ఏమవుతుందంటే ప్రపంచం అంతటిని పరిపాలించబోయే ఒక బలమైన శక్తిగా ఎదగబోతుంది బబులోను. ఓకే, ఈ బబులోను ఎప్పుడు ఉంది అంటే మనం చూస్తే ఆది కాండంలో 11వ అధ్యాయంలో ఉంది బబులోను. బాబేలు గోపురం అంటారు చూడండి. అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో ప్రపంచం అంతా ఒక శాసించే ఒక రాజు ఉన్నాడని, ఆ రోజు నిమ్రోద్ అని, ఆ రోజుల్లో ఉన్నటువంటి అతని మాట ప్రకారం అందరూ కలిసి ఒక పెద్ద గోపురం కట్టాలనుకున్నారు. ఆ ప్రకారమే కట్టడాలకు ప్రసిద్ధి చెందినటువంటిది ఏదంటే బబులోను. కట్టడాలకు ప్రసిద్ధి అన్నమాట బబులోను. జిగురాట్స్ అంటారు. ఓకే, జిగురాట్స్ అంటారు వాళ్ళు కట్టేటువంటివి. ఓకే, జిగురాట్ ఇంగ్లీష్లో జిగురాట్ అంటే అది వాళ్ళు ఎట్లా కడతారంటే చూడండి, ఈ షేపులో కట్టుకుంటూ వస్తారు వాళ్ళు. ఓకే, జిగురాట్లు ఆ షేప్లో, పిరమిడ్లేమో ఈ షేప్లో ఉంటవి. ఓకే, జిగురాట్లేమో ఆ షేప్లో ఉంటాయి. అంటే బాబేలు గోపురము ఈ షేపులో కట్టి ఉంటారని బైబిల్ పండితుల అభిప్రాయం. బాబేలు గోపురం ఎట్లా కట్టుకుంటూ అంతస్తులు కట్టుకుంటూ వెళ్ళారు. ఇది పిరమిడ్ ఈ టైప్లో ఉంటుంది. జిగురాటేమో ఈ షేపులో ఉంటుంది. అంటే బబులోనీయులు జిగురాట్ కట్టడంలో ప్రసిద్ధి అనమాట. అంటే పెద్ద పెద్ద కట్టడాలు కట్టడంలో ప్రసిద్ధి. బబులోను అంతగా డెవలప్ కావటానికి బబులోను యొక్క భౌగోళిక పరిస్థితి బాగుంటుంది. అక్కడ సారవంతమైన భూమి ఉంటుంది. యూఫ్రటీస్, టైగ్రీస్ 2 నదులు ఉంటాయి. బాగా సస్యశ్యామలంగా పంటలు పండే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైతే నదుల ప్రవాహం ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్కువగా అభివృద్ధి ఎక్కువ ఉంటుంది. మన ఆంధ్ర నార్త్తో పోలిస్తే మన సౌత్ ఇండియా అంతగా డెవలప్ కావటానికి కారణం ఏంటంటే మన సౌత్ ఇండియాలో నదులు. ఓకే, సౌత్ ఇండియాలో నదుల ప్రవాహము ప్లస్ ఆ నదీ పరివాహక ప్రాంతం ఎక్కువ. నదీ పరివాహక ప్రాంతం డెల్టా భూమి. ఈ డెల్టా భూమిలో ఒండ్రు నేలల్లో పంటలు బాగా పండటం. ఎక్కడ పంటలు ఎక్కువ పండుతాయో, ఎక్కడ సస్యశ్యామలంగా ఉంటుందో అక్కడ జన నివాసం ఎక్కువ ఉంటారు. జన నివాసం ఎక్కువ ఉన్న చోట ట్యాక్సులు ఎక్కువ వస్తాయి. ట్యాక్సులు ఎక్కువ వచ్చిన చోట గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది. గవర్నమెంట్స్ కూడా స్థిరంగా ఉంటాయి. గవర్నమెంట్ స్థిరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వస్తువు ఉత్పత్తి అవుతుంది. వస్తువులు ఉత్పత్తి అయినప్పుడు ఆటోమేటిక్గా వస్తువుల విక్రయం జరుగుతుంది. వస్తువులు క్రయ విక్రయాలు అంటారు చూడండి, కొనుగోలటం, అమ్మటం కొనటం ఎక్కడైతే ఎక్కువ జరుగుతుందో అక్కడ ట్యాక్సులు అనేటువంటివి ఎక్కువ వస్తూ ఉంటవి. అప్పుడు మూలధనం ఎక్కువ అవుద్ది. మూలధనం ఎక్కువ ఎప్పుడైతే వస్తుందో అక్కడ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. డెవలప్మెంట్ వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పెద్ద బిల్డింగ్స్ రావటం ఏంటి, యూనివర్సిటీలు రావటం ఏంటి, అదంతా వస్తాయి. ఈ మధ్యకాలంలో ఒక బ్రదరు నార్త్ వెళ్ళి వచ్చారు, నార్త్ ఇండియా.
అస్సలు ఏమీ లేదన్నా అక్కడ. ఓ ఎంత వెనకబడి ఉందో అంటున్నారు. అంత వెనకబడి ఉండటానికి కారణము అక్కడ డెవలప్మెంటు లేదు, అక్కడ రాబడి లేదు. అక్కడ రాబడి లేకపోవటం వలన అక్కడ అంత డెవలప్మెంట్ లేకుండా పోయింది. ఓకే, కాబట్టి ఈ యూఫ్రటీస్ టైగ్రీస్ నదుల పరివాహక ప్రాంతం అనేటువంటిది బబులోనుకు ఉంది. ఆ బబులోనుకు ఉండటం వలన అక్కడ చాలా డెవలప్మెంట్. ఇంకా చూడండి, ప్రపంచం మొత్తాన్ని క్రమక్రమంగా స్వాధీనం చేసుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే డబ్బు ఎక్కువ ఉందనుకోండి, మిలిటరీ కూడా ఎక్కువ వద్దే కాదా? మిలిటరీ అరే ఎక్కువ శాలరీ ఇస్తారా అంటే మిలిటరీలో వచ్చి చేరరా? మిలిటరీ ఫోర్స్ ఎక్కువ ఏ దేశానికి ఉంటుందో ఆ దేశాలను జయించడానికి కారణమవుద్ది. ఎక్కువ మిలిటరీ ఫోర్స్ డెవలప్ చేసుకున్నారు. మిలిటరీ ఫోర్స్ డెవలప్ చేసుకొని 612 కల్లా ఏం జరిగిందంటే 612 నినివే నాశనం చేసేసారు వాళ్ళు. నినివే అంటే ఏది? అష్షూర్ క్యాపిటల్ నినివే. ఓకే, నినివే అష్షూర్ క్యాపిటల్. అంటే ఆ రోజుల్లో హిజ్కియా టైంలో అష్షూరు ఆ రాజు ఉన్నాడు చూడండి, సన్హెరీబ్ వచ్చేసి రబషాకి తన సైన్యాధ్యక్షుని పంపించి నీ దేవుడు ఎంతటి వాడు అన్నాడు చూడండి, రంకెలు వేశాడు చూడండి. ఆ టైంలో అష్షూరీయులు చాలా బలంగా ఉన్నారు. అష్షూరీయులు చాలా బలంగా ఉన్నారు. అంటే ఈ 612 ఒక 100 సంవత్సరాల ముందు అష్షూరీయులు ప్రపంచాన్ని శాసించే వాళ్ళగా ఉన్నారు. వాళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చేటువంటిది ఎవరై అంటే ప్రపంచాన్ని శాసించే వాళ్ళుగా బబులోనీయులు వస్తున్నారు. బబులోనీయులు 612 కల్లా ఈ నెబుకద్నెజరు వాళ్ళ నాన్న నెబుకద్నెజర్ అంటారు ఆయన్ని. నేను మధ్యలో ఇస్తాను అష్షూరీయుల రాజుల పేర్లు. మన గ్రూపులో ఈరోజు కూడా షేర్ చేశాను, ఇంగ్లీష్లో షేర్ చేశాను. వాళ్ళందరి పేర్లు ఇస్తాను. ఆ బబులోనీయులు, తర్వాత అష్షూరీయులు, బబులోనీయులు, ఆ తర్వాత పర్షియన్ కింగులు, పర్షియన్ రాజులు, ఆ 3 రాజుల పేర్లు ఇవ్వబడ్డాయి. ఓకే, నెబుకద్నెజర్ అనేటువంటి ఆయన నెబుకద్నెజరు వాళ్ళ నాన్నగారు. ఆయన టైంలో వాళ్ళు ఏమైందంటే నెబుకద్నెజర్ టైము ఆ నాన్న టైంలో అష్షూరీయులను నాశనం చేసి పడేశారు. నినివేని నాశనం చేసేసారు. ఓకే, నినివేని పూర్తిగా ధ్వంసం చేసి పడేశారు. అటువైపుగా మీరు మ్యాప్లో ఒకసారి మ్యాప్లో వెనక చూడండి, ఒకసారి చూడండి, బైబిల్లో మ్యాప్ తీయండి. కనిపిస్తుంది హిద్కియేలు బైబిల్లో ఎక్కడ? ఆది కాండంలో హిద్కియేలు తోటలో. ఓకే, అంటే అక్కడ ఉన్నది ఆ తోటను తడుపుటకు. అంటే బైబిల్ పండితులు ఎక్కువ ఏమంటారంటే ఈ పై భాగాన ఎక్కడో ఒక చోట ఏదైనా తోట ఉండి ఉంటుంది అని బైబిల్ పండితుల అభిప్రాయం. ఈ పై భాగంలో ఎక్కడో ఒక చోట ఉండి ఉంటుంది, ఆ 2 నదులు ఆ తోటలో గుండా వెళ్తూ ఉండేవి అని బైబిల్ పండితుల అభిప్రాయం. ఎనివే చూడండి, ఇక్కడ బబులోను ఈ కింద నుంచి మొదలుపెట్టారా, పైకి రండి. అష్షూరు హిద్కియేలు పైన అష్షూరు ఉంది చూసారా? అష్షూరు పైన నినివే ఉంది చూసారా? క్యాపిటల్ నినివే. అటువైపు ఇటు లెఫ్ట్ తిరగండి. లెఫ్ట్ తిరిగితే హారాను ఉంది చూసారా? హారాను మీరు హారాను గుర్తొచ్చింది. హారాను ఎవరికి రిలేటెడ్? అబ్రామ్ తండ్రి తెరహు అక్కడ చనిపోయాడు. యాకోబు కూడా హారానికి వెళ్ళాడు. పద్దనరామన్న హారాన్న 2 ఒకటే. హారానన్న పద్దనరామన్న 2 ఒకటే. హారానికి వెళ్ళాడు యాకోబు, ఎందుకంటే అక్కడ లాబాను ఉన్నాడు, వాళ్ళ మేనమామ. ఓకే, చూడండి ఇప్పుడు హారాను అటువైపుకి వెళ్ళారా? బబులోనీయులు క్రమక్రమంగా పైకి వచ్చి అష్షూరును నాశనం చేశారు.
ఆ తర్వాత హారాను వైపుగా, ఆ తర్వాత కిందికి వస్తే మళ్ళీ కిందికి రండి అటు. ఓకే, హమాతు, కాదేశు, ఈ పద్దనరాము ఇదంతా కిందకు వస్తే పద్దనరాము, దమస్కు. ఓకే, దమస్కు సిరియా క్యాపిటల్. కిందకు వస్తే యెరూషలేము. ఇంకా ఈ వైపు కిందికి వెళ్ళిపోండి, ఐగుప్తు. కిందికి వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే ఐగుప్తు. అంటే ఇక్కడ నుండి బయలుదేరి ఎక్కడ దాకా వెళ్ళాడో తెలుసు, నెబుకద్నెజర్ రాజ్యము ఐగుప్తు దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చూసేటువంటి దానియేలు గ్రంథంలో ఈ ఈ జరిగేటువంటి చరిత్రకు ముందు ఇందాక చెప్పింది 612లో నినివే నాశనం అయిపోయింది. 612 తర్వాత ఇంకొక 6-7 ఏండ్లకు క్రమక్రమంగా అదంతా వ్యాపించి హారాను వైపు వెళ్ళి, అటువైపుకి సిరియా వైపు వెళ్ళి, కిందకి ఇటువైపు వెళ్ళి అషూర్ అంటున్నా ఐగుప్తు వైపుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు వెళ్ళి ఐగుప్తులో ఫరోని పూర్తిగా నాశనం చేసి, ఫరోని నాశనం చేసి తిరిగి వస్తున్నప్పుడు ఇప్పుడు జరిగే చరిత్ర. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఫరోని నాశనం చేసి, ఈ చివర ఐగుప్తు ఉంది చూడండి మీ మ్యాప్లో, ఐగుప్తు మీద దండయాత్ర చేసి ఫరోని నాశనం చేసి తిరిగి మళ్ళా రిటర్న్ అయ్యే సమయంలో యెరూషలేముకు వచ్చి, యెరూషలేము క్యాపిటల్ మీద కాదు, యెరూషలేం చుట్టూ ఉన్నటువంటి కొన్ని పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. యెరూషలేం చుట్టూ ఉన్న పట్టణాలను ముందు వాటి మీద అటాక్ చేస్తాడు. ఆ పట్టణాలలో ఉన్నటువంటి రాజ కుటుంబీకులను వాళ్ళని పట్టుకుపోతాడు. అది ఇప్పుడు దానియేలులో మనం చూసేటువంటి ఆ చరిత్ర. ఓకే, అంతవరకు క్లియర్ అయ్యండి. ఓకే, దానియేలు 1. ఇప్పుడు దయచేసి దానియేలు 1లోకి రండి, మళ్ళా చూస్తూ ఉన్నాము. దానియేలు 1. యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో ఈ టయానికి ముందు ఏమైందంటే, ఇంతకుముందు యెహోయాకీము కంటే ముందు యెహోయాహాజు అని రాశారు చూడండి ఈడ, యెహోయాహాజు. ఓకే, ఈ యోషియాని 609లో ఫరో అనే అతను చంపేశాడు. ఓకే, యోషియాని చంపిన తర్వాత యెహోయాహాజును తనకు సామంతరాజుగా తన ఇష్టానుసారంగా పెట్టుకున్నాడు. యెహోయాహాజును పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత ఆయన 3 నెలలే ఉన్నాడు, కొద్ది రోజులే ఉన్నాడు. ఆ తర్వాత యెహోయాకీము ఆయన తీసేసి ఐగుప్తు రాజు మళ్ళీ యెహోయాకీముని పెట్టేశాడు. యెహోయాకీముని పెట్టిన తర్వాత ఇప్పుడు యెహోయాకీము యొక్క పరిపాలనలో అని ఉంటుంది దానియేలులో. మీకు అర్థమైందా? దానియేలులో యెహోయాకీము యొక్క పరిపాలనలో, యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి, యెరూషలేము మీదకి వచ్చి ముట్టడి వేయగా, ప్రభు యోధారాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు, ఇందాక షీనారు చదివారా, చూసారా మ్యాప్లో? షీనారు బబులోనులో ఉంది. షీనారు అక్కడున్న దేవాలయానికి తీసుకుపోయాడు. యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని నాశనం చేయలే. ఇప్పుడు ఇది ఫస్ట్ అటెంప్ట్ అనమాట, ఫస్ట్ సారి అటాక్ చేసింది. ఓకే, ఫస్ట్ సారి అటాక్ చేసిన టైం ఇది. ఈ ఫస్ట్ సారి అటాక్ చేసింది ఎప్పుడంటే ఈ 605 అంటున్నాం, ఇందాక చెప్పాము చూడండి, 605 ఇది. ఓకే, 605లో వచ్చినప్పుడు ఏం చేశాడంటే, యెరూషలేం మీదకి చుట్టుపక్కల ఉన్న పట్టణాలు ప్లస్ కొంతమంది రాజకుటుంబీకులు మొత్తాన్ని పట్టుకొని పోయి దేవాలయంలో ఉన్న ఉపకరణాలను మాత్రమే తీసుకొని పోయాడు, దేవాలయాన్ని మాత్రం ఏం చేయలేదు. ఓకే, 2వ ట్రిప్లో వచ్చేసాడు 597లో. అది మనం చూస్తాం హెజ్కేల్లో 597లో. 3వ ట్రిప్పు 586. 3 సార్లు దండెత్తి వచ్చాడు నెబుకద్నెజరు యెరూషలేం మీదకి. ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, నెబుకద్నెజరు 3 సార్లు దండెత్తి వచ్చాడు యెరూషలేం మీదకి. ఈ 3 సార్లు వచ్చినప్పుడు మనం దానియేలులో చూసేది ఫస్ట్ టైము అటాక్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఉపకరణములను రాజు చేతి. ఓకే, ఎవరు ఇస్తున్నారట ఈ ఉపకరణాలన్నిటినీ? అక్కడ వాక్యం జాగ్రత్తగా చూడండి, ఎవరు ఇస్తున్నారు? ప్రభు అతని చేతికి అప్పగించిన ఉంది కదా. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ప్రభువు తన మందిరాన్ని
తన మందిరంలోని ఉపకరణాలను అన్యునికి ఇస్తున్నాడంటే అసలు విచారకరమైన సంగతి కదా. అంటే ఎందుకు ఆయన ఎంత విసిగిపోయాడంటారు? వీళ్ళ ఆరాధన, వీళ్ళ చేసే ఆరాధన క్రమము చూసి ఎంత విసిగిపోయాడంటారు. అసలు ఈ మందిరంలోని ఉపకరణాలు ఉండటం కూడా అనవసరం, మొత్తం ఆ రాజు చేతికి అప్పగిస్తాను అని గనక దేవుడు ఒక ఊరు కానీ, ఒక సంఘం గురించి కానీ, ఒక సేవ గురించి కానీ గనక విసుగు చెందాడు అనుకోండి, విసుగు చెందితే ఆయన ఇచ్చేస్తాడు వేరే వాళ్ళ చేతుల్లోకి ఇచ్చేస్తాడు. అప్పుడు పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ఓకే, రైట్. తీసుకొని పోయి తన దేవతాలయ బొక్కసములో ఉంచిన, గోడౌన్ అంటారు దాన్ని, బొక్కసం అంటే గోడౌన్ అనుకోండి. అక్కడ అస్పెనజు ఒక నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను. ఓకే, ఇశ్రాయేలీల రాజవంశముల్లో ముఖ్యులై లోపము లేని సౌందర్యము, సకల విద్యా ప్రవీణత, జ్ఞానము కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పము. ఇప్పుడు ట్రైనింగ్ అన్నమాట. ఇక్కడ 3 years ట్రైనింగు. ఆ 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. 5వ వచనంలో. ఓకే, యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యాను వారు వీరిలో ఉండిరి. యూదులలో నుండి వీరు ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు యూదుల్లో. అక్కడి నుంచి చాలామందిని తీసుకొచ్చారు. ఓకే, నేను ఇక్కడ ఇంకా ట్రైనింగ్ పీరియడ్లో దానియేలు ఒక నిర్ణయం తీసుకుంటాడు, రాజుగారు భుజించే భోజనం తినకూడదు అని. ఎందుకని అంటారు అక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా చూస్తే ఒక మాట, దానియేలు నిర్ణయించుకొని అని ఉంటుంది, దానియేలు ఉద్దేశించి అనే మాట ఉంటుంది చూడండి. ఎన్నో వచనమండి? ఓకే, దానియేలు ఉద్దేశించి ఒక అపవిత్రపరచుకొనకూడదని. రాజుగారు భోజనం తింటే ఎందుకు అపవిత్రం అవుతారు? వాళ్ళు ఫస్ట్ అక్కడ వాళ్ళ దేవతలకు అర్పిస్తారు. ఓకే, దేవతలకు అర్పించి తర్వాత మరి రాజుగా అక్కడ అంతా మరి మనకు తెలియదు వాళ్ళ అక్కడ ఆచారం ఎట్లనో. కానీ ఎందుకో దానియేలు అది మటుకు నేను భోజనం చేయకూడదు, నేను మా ఫ్రెండ్సు. ఓకే, రాజుగారికి పెట్టే భోజనము చాలా కేర్ఫుల్గా పరీక్ష చేస్తారా చేయరా? చాలా కేర్ఫుల్గా పరీక్ష చేస్తారు. పరీక్ష చేస్తే తర్వాత దాన్ని ఇచ్చేవాడే ముందు తింటాడు. ఏం లేదంటే ఫాల్ట్ ఏం లేదన్నప్పుడే పాస్ చేస్తాడు రాజుగారి దగ్గర కదా. కాబట్టి దానియేలు అనుకున్నాడు, నేను మాత్రం దీన్ని తినకూడదు అని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయాన్ని దేవుడు గౌరవించాడు. తన నిర్ణయాన్ని 1వ అధ్యాయంలో అదే చూస్తాం మనం. ఆ నిర్ణయము అతడు అంటాడు, మాకు శాకాహారం ఇవ్వండి మాకు చాలా అంటాడు. ఓకే, ఈ అస్పెనజ్ అనేటువంటి ఆయన వారికి 10 రోజుల వరకు అలాంటి భోజనం పెడతాడు. అప్పటికి ఆయన డౌట్ పడతాడు, అయ్యా మీ ముఖాలు ఏమైనా కొద్దిగా నీరసించి ఉంటే రాజుగారు నన్ను దండిస్తాడు, నాకు శిక్ష వస్తుంది, అదే వద్దు, అట్లాంటి 10 రోజులు మటుకు చూడండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అక్కడ జ్ఞానము మనం చూస్తాం, దానియేలులో ఉన్న జ్ఞానం. అక్కడ జ్ఞానము 10 రోజులు దేవుని మీద. ఆ 10 రోజులు మరి నేను అనుకుంటాను బాగా ప్రార్థన ఎక్కువ చేసుకొని ఉంటారు దానియేలు, మిగిలిన నలుగురు కూడా. ప్రభా, మా ముఖాలు వాడిపోకూడదయా, మా ముఖాలు మిగిలిన వాళ్ళకంటే తేటగా కనపడాలి ప్రభా. కాబట్టి ఆ మాంసం తినే వాళ్ళకంటే, రాజుగారి భోజనం తినే వాళ్ళకంటే మా ముఖాలు తేటగా ఉండేటట్టు చేయి ప్రభా. ఈ దానియేలు గ్రంథం మొత్తంలో మనం చూసేది ఏంటంటే, ఒకటి, దేవుడు తన స్వాధీనంలో సమస్తము ఉంచుకొని నడిపిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ప్రభుత్వాలైనా, పర్సనల్ లైఫ్స్ అయినా, గవర్నమెంట్స్ అయినా, వ్యక్తిగత జీవితాలైనా,
వ్యక్తిగత దానియేలు జీవితం అంత రిక్వెస్ట్ చేశాడు అస్పెనజుని. అదే సమయంలో దేవుని దగ్గరికి పోయి, ప్రభా మా ముఖాలు తేటగుండేటట్టు చేయి ప్రభా అని ప్రేయర్ చేసి ఉంటారు. ఆ 10 రోజులు అందరి ముఖాల కంటే వీళ్ళ ముఖాలు తేటగా ఉన్నాయి. అది మనం చూస్తాం. చూడండి 10 దినములు అయిన పిమ్మట వారి ముఖములు రాజభోజనం భుజించు వాళ్ళందరి ముఖముల కంటే సౌందర్యముగా కలగా కనపడుతున్నవి. రాజు వారికి నియమించిన భోజనము పానము కొరకైన ద్రాక్షరసము ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖధాన్యాదులను ఇచ్చెను. ఎవరిచ్చారట? అస్పెనజు ఇచ్చాడట. అస్పెనజుల్లో అతడి నిర్ణయం తీసుకునే అంత ధైర్యం అస్పెనజుకి ఎట్టొచ్చింది అంటే వీళ్ళని బట్టి అస్పెనజుకు ధైర్యం వచ్చింది. అర్థమైందా? ఎవడేం చేస్తారు, నేను ఎత్తనప్పగా నీకు కోట ఇదే కోట మీకు ఇచ్చేదాన్ని, ఎవడేం రాని నేను చూసుకుంటా అన్నంత ధైర్యం వచ్చింది. అంతకుముందు అరే బాబు నా తల మీద తీసేటట్టున్నారా మీరు, నా ప్రాణం మీద వచ్చేటట్టుంది అని ఇప్పుడు నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఆయన నిర్ణయం తీసేసుకొని పోండి మీరు ఈ 3 ఏండ్లు ట్రైనింగ్ అయిపోయినందుకు మీ కోట ఇదే అన్నాడు, మీకు ఇచ్చేటువంటి భోజనము ఇదే అని చెప్పి తాను నిర్ణయం తీసుకున్నాడు. అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన సామెతలు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యము పుట్టించునని. దేవుని యందు భయభక్తులు మనం నిలిపితే మన ప్రక్కన ఉన్న వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. మనం దేవుని యందు భయభక్తులు నిలిపితే ఆ ఎఫెక్ట్ మన ప్రక్కన ఉన్న వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడిపోతుంది. అంతే. ఏం పర్లేదు దేవుడు ఉన్నాడు, ఏం పర్లేదు దేవుడు ఉన్నాడని మనం అంటా ఉంటుంటే వాళ్ళు కూడా ఏం పర్లేదు దేవుడు ఉన్నాడు, ఏం పర్లేదు దేవుడు ఉన్నాడని వాళ్ళు కూడా అంటాం మొదలు పెడతారు. అర్థమవుతుందా? ఏమవుద్దు ఎట్ల పోద్దు ఉంటామో పోతామో అంటున్నాం అనుకోండి, వాళ్ళు కూడా ఏమంటారు, అరే ఉంటామో పోతాం వాళ్ళు మొదలు పెడతారు. కాబట్టి మనము ఏం కాదు, అంతా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, మనకేంది లోటు రానియడు, ఆయన చూసుకుంటాడని కనుక మనం మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు కూడా ఏమంటారు, ఆయన చూసుకుంటాడని వాళ్ళు కూడా అట్లా తయారవుతారు. అది ఎఫెక్టు. ఆ ఎఫెక్ట్ అనేటువంటిది, భక్తి అనేటువంటిది ఇది అంటువ్యాధి లాంటిది. ఇది వస్తుంది, ఒకరి నుంచి ఒకరికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అదే చూస్తున్నాం మనం. అబ్రహాము నుండి ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు నుండి యాకోబుకి వచ్చింది, యాకోబు నుండి పిల్లలకు వచ్చింది, ఆ పిల్లల నుండి పిల్లలకు వస్తూనే ఉన్నది. భక్తి అనేటువంటిది అది ఒకరి నుంచి ఒకరికి. ఓకే, అయిపోతుంది. ఈ 4 సంగతి ఏంటి? 17 ఈ 4 సంగతి: దేవుడు వారికి జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణత, వివేచన అనుగ్రహించెను. దేవుడు వారికి బాగా ఎక్కువ ఇచ్చాడనమాట, అందరికంటే మించి. మరియు దానియేలు సకల విధంగా దర్శనములను స్వప్న భావన గ్రహించు తెలివిగల వాడే ఉండను. దానియేలులో ఎక్స్ట్రా అనమాట. ఇది దానియేలులో ఎక్కువ ఉంది అనమాట. ఈ ఆయనకు అడిషనల్గా ఉంది. ఓకే. నెబుకద్నెజరు సముఖమునకు వారిని తేవలను ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే అధిపతి రాజు సమ్ముకున్న వారిని నిలవబెట్టాను. వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరనూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. వారే రాజు సముఖమున నిలిచిరి అంటే నెబుకద్నెజరా, పోయినసారి ఒకసారి రాసినట్టున్నాను. నెబుకద్నెజరు, దానియేలు, షడ్రకు, మెషాకు, ఓకే, నెబుకద్నెజరు టాపు, ఆ తర్వాత దానియేలు, తర్వాత వీళ్ళ కింద మిగతాలో వచ్చే మంత్రులు ఎవరు వచ్చినా కానీ వీళ్ళ కిందనే. అర్థమవుతుందా అయ్యా? ఓకే అనుకోవచ్చు మనం. ఎనివే, ఇదేపైతేనేమి నేను ఆర్డర్ చెప్తున్నాను. ఇక్కడ మంత్రులు వచ్చిన ఉదాహరణకు మెయిన్ క్యాబినెట్ అంటారు చూడండి, మంత్రులు క్యాబినెట్. మంత్రులు వేరు, ఎమ్మెల్యేలు వేరు కదా. మంత్రులు ఏమో ఉంటారు, వాళ్ళ క్యాడర్ వేరు. మంత్రులు క్యాబినెట్ ఉంటుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేలు తర్వాత ఎమ్మెల్యేలు, ఇంకా తర్వాత వస్తే ఇంకా కిందకు వస్తే ఇంకా అట్లా వరుసనమాట. కాబట్టి టాప్లో ఎవరున్నారు?
దానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగోలు రాజు తర్వాత పోస్టులలో ఉన్నారు. రాజు తర్వాత పోస్టులలో వారు నియమించబడ్డారు. ఎంత విచిత్రం వచ్చాడండి దేవుడు. ఆశ్చర్యం. దేవుని కోసం వాళ్ళు అంత తీర్మానం తీసుకుంటే వాళ్ళు ఊహించనంత ఆశీర్వాదము వాళ్ళ జీవితంలో జరిగింది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ అధ్యాయానికి సంబంధించింది కాదు, కానీ ఎక్స్ట్రా నోట్ అనమాట. ఎక్స్ట్రా నోట్ ఇది. దానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగోలు ఎప్పుడైతే బబులోనికి వెళ్ళారో, చెరలోనికి, చెర అంటారు దీన్ని. చెర అంటే బందీఖానా, ఒక రకంగా చెప్పాలంటే బందీఖానా అంటే వేరే దేశంలో బానిసలుగా బతకటం. వేరే దేశంలోనికి వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడైతే ఎంతకాలం అయితే దానియేలు 70 ఏండ్లు ఉన్నాడండి. దానియేలు 70 ఏండ్లు బాగా పవర్లో ఉన్నాడు. చెప్పాలంటే దానియేలు ఒక 70 ఏండ్లు పవర్లో ఉన్నాడు. ఓకే, ఈ 70 ఏళ్ళ కాలంలో వీరికి అక్కడ దేవాలయం లేదు కదా. ఇశ్రాయేలీలు వీళ్ళు యూదులు కదా, అక్కడికి పోయిన వాళ్ళు, వీళ్ళకి దేవాలయం లేదు. దేవాలయం లేకపోతే ఆ టైంలో వీళ్ళు సమాజ మందిరాలు కట్టుకోవటం మొదలుపెట్టారు. సమాజ మందిరం అనేటువంటిది ఉనికి ఎప్పుడు వచ్చిందంటే ఉనికిలోకి బబులోన్లో వచ్చింది. ఓకే, ఇది పాయింట్, జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభు వారి టైంలో ఆయన సమాజ మందిరంలో తన వాడుకు చొప్పున సమాజ మందిరమునికి వెళ్ళాను అనింది కదా. సమాజ మందిరానికి వెళ్ళేదేంది? దేవాలయానికి కదా వెళ్ళాల్సింది. సమాజ మందిరాలు ఏంటి? సమాజ మందిరానికి వెళ్తున్నారు, సమాజ మందిరానికి వెళ్తున్నారు, సమాజ మందిరం తన వాడుకు చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళాను అని గలిలయకి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడతాడు. అక్కడ ఆయన గలిలయలో ఉన్నప్పుడు దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. గలిలయలో లేదు దేవాలయం. ఓకే, పాయింట్ మీకు అర్థమవుతుందా? యెరూషలేములో ఉంది, యోధాలో ఉంటుంది దేవాలయం, కానీ గలిలయలో సమాజ మందిరమే ఉంటుంది. కానీ దేవాలయానికి సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు ఎక్కడున్నా వస్తారు దేవాలయానికి. కానీ వాళ్ళు ఉన్న చోట్లలో సమాజ మందిరంలో వాళ్ళు కూడుకోవటం, ఆరాధన చేసుకోవటం, అది వారికి సబ్బాతు దినమును పాటించటం, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా పాటించడానికి సమాజంగా కూడుకునే ఒక మందిరం ఏర్పాటు చేసుకున్నారు. అదే మన దేశంలో షెబ్రోన్లో ఉన్న వాళ్ళు కూడా కట్టుకున్న సమాజ మందిరం. వాళ్ళ సమాజ మందిరాలు అంటే ఎప్పుడైతే ఈ బబులోనికి వెళ్ళారో, బబులోన్లో అక్కడక్కడ సమాజ మందిరాలు కట్టుకోవటం మొదలుపెట్టారు. ఈ 70 ఏండ్ల కాలంలో దానియేలు ఉన్న టైంలో చాలా ఫేవరబుల్గా ఉంది యూదులకు. అర్థమవుతుందా? యూదులకు చాలా ఫేవరబుల్గా ఉంది, అంటే అంత అనుకూలంగా ఉంది వాతావరణం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మనోడైతే అధ్యక్షుడు ఆయన, దేశ అధ్యక్షుడు నెబుకద్నెజరు. ఓకే, రాష్ట్రపతి. ఈ రోజుల్లో మన అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి. ఓకే, ప్రైమ్ మినిస్టర్ దానియేలు తర్వాత ముఖ్యమైనటువంటి వాళ్ళు 3 పోస్టులలో ఎవరున్నారు? షడ్రక, మేషక, అబేద్నెగో ఉన్నారు. వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుందా ఉండదా? అంత వాతావరణం అంతా అనుకూలంగా ఉంటుందా ఉండదా? అంత అనుకూలంగా ఉంటుంది. యూదులకు ఏం కావాలంటే అది చేయండి రా అని శాసనాలు వెంటనే వేస్తారా వేయరా? వెంటనే. వాళ్ళు ఎక్కడున్నారు, ఏ ఏరియాలో ఉన్నారు, వాళ్ళు ఊర్లు ఎట్లున్నాయి, వాళ్ళ వీధులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళకి నల్లాలు కావాలన్నా, పంపులు కావాలన్నా, వాళ్ళకి అవి కావాలన్నా అని మొత్తం గమనించి వాళ్ళకి అంతా చేసేసారు. బాగా ఒక రకం చెప్పాలంటే యూదులు అక్కడ సెటిల్ అయిపోయారు. అది యూదులు అక్కడికి పోయి, అయ్యా ఏదో అంటారు చూడండి, నీతిలో పడదే ఏదో అంటారు, రొట్టె విరిగి నేతిలో పడదు అంటారు కదా. వీళ్ళు నెబుకద్నెజరు చేతిలో తమ దేశాన్ని పోగొట్టుకొని, తమ మందిరాన్ని పోగొట్టుకొని, తమ వారికి దూరం అయ్యి, అయ్యో దూరం అయిపోయాం, బానిసలుగా అయిపోయాం అనుకున్నప్పటికీ ఇక్కడ అంతా ఏమైంది? పరిస్థితులను దేవుడు అంత ఫేవరబుల్గా మార్చిపడేశారు. అది చూడండి. దానియేలు గురించి కింద ఒక మాట మాట్లాడతాడు, 21. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. 605 నుండి 538 వరకు, 38లో 38, 37 ఆ టైంలో వచ్చాడు కోరేషు. దర్దాపుగా అటు ఇటుగా
70 ఏండ్లు అటు ఇటుగా 2-3 సంవత్సరాలు తక్కువ, 70 ఏండ్లు. ఓకే, రైట్. 2వ అధ్యాయం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరము కలలు గనెను. 2వ అధ్యాయంలో కలలు చూస్తా ఉన్నాం. కలలు కన్నాడు అని ఉంది. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరం, తన ఏలుబడి యందు 1వ సంవత్సరం పట్టుకొచ్చాడు. ఏంటి ట్రైనింగ్? ఎన్ని సంవత్సరాలు? మరి ఇది కళ ఎప్పుడు జరుగుతుంది అంటే ఇంకా ట్రైనింగ్ అయిపోయినట్ట అయిపోలేదా? ట్రైనింగ్ అయిపోలా, ట్రైనింగ్ అయిపోలేదు. కానీ నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. ఎందుకు ఇప్పుడే రావాల కళ? అలాంటి ప్రశ్నలు వేయాలి మనం బైబిల్కి. అర్థమవుతుంది? కళ ఇప్పుడు ఎందుకు రావాలా? ఎవరు రప్పిస్తున్నారు ఈ కళ? గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని అంతా నడిపిస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి మనం. అంటే ఇప్పుడు కళ ఇతనికి వస్తే ఆ కళభావం తన యొక్క జ్యోతిష్కులు కానీ మంత్రక విద్యలు కానీ వాళ్ళు చెప్పలేకపోతే ఆ కళభావం దానియేలు చెప్తే దానియేలు యొక్క గ్రేట్నెస్ ఎంత గొప్పదో రాజుకి అర్థమవుద్ది. దానియేలు ఈ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దానియేలు ఇక్కడ ఉండటానికి అర్హుడని రాజుకి ఆల్రెడీగా ఒక నమ్మకం కలుగుతుంది. అందుకు దేవుడు ఇప్పుడు కళని 2వ సంవత్సరాన్ని రప్పిస్తున్నాడు దేవుడు. చూడండి, దేవుడు అసలు ఎంత ఆశ్చర్యమో. దేవుడు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలనో ఆయన తెలుసు. ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలనో ఆయన తెలుసు. అందుకోసం నేను ఆ మధ్య మీకు మాట్లాడుతూ మరి అందరూ విన్నారో లేదో, ఈ అబ్రహాముకి 100 ఏండ్లప్పుడే ఇస్సాకుని ఇవ్వాలని ఆయన తెలుసు. ఒకవేళ 75 ఏండ్లప్పుడు ఇచ్చాడు అనుకోండి, రెబకా దొరికేది కదా ఆయనకి. అర్థమవుతుందా మీకు? 75 ఏళ్ళప్పుడు ఇచ్చాడు అనుకోండి, రెబకా దొరకదు. రెబకా దొరకాలంటే 100 ఏండ్లప్పుడే ఇవ్వాలని ఆయన తెలుసు, అంతే. ఎందుకంటే ఈయనకు 100 ఏండ్లప్పుడు కొడుకు పుడితే ఆ టైంకి అక్కడ ఒక ఆమె పుట్టి రెడీగా ఉంటుంది. ఆమె విషయంలో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు చాలా బాగా రాయించాడు. ఆమె పాపము లేని స్త్రీ అని రాయించాడు. అంటే పవిత్రమైన కన్యక, ఒక కన్యక ఎవరికి కావాలని దేవుడు ముందే నిర్ణయించాడు? ఇస్సాకుకు ఒక పవిత్రమైన కన్యక కావాలని ముందే నిర్ణయించాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు ఏం చేయాలని ఆయన తెలుసు. ఆయన ఇప్పుడు 2వ సంవత్సరం కళలు వచ్చాయా? కళలు కనెను అని ఉంది కదా, అక్కడ ప్లూరల్ అంటే ఒకటి కాదు కళ. ఉదాహరణ ఒకటి వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఈ కళలో వస్తూ ఉంటే ఆయనకి నిద్రపడతల్లా. ఇదేందిరా నాయన, ఈ కళలు ఏందిరా బాబు, ఈ కళలు చూస్తుంటే నిద్ర రావట్లేదు అని చెప్పి లేచి కూర్చొని గట్టే అన్నాడు. ఇంకటి చూడండి, కాగా రాజు తనకు నిద్ర పట్టకుండానుందే కలతపడగా, ఆయనకు మనస్సును కలతపడగా నిద్ర పట్టకుండాను. ఇంకా మొత్తాన్ని మరి అప్పటికప్పుడే మోగించాడు. ఏమో రాజుగారి దర్బార్లో ఉంటుంది కాబట్టి అది మోగితే ఎక్కడోళ్ళు అక్కడ రావాలా, చక్కగా వచ్చి అటెండ్ కావాలి. వాడు మధ్యరాత్రి మోగించినా రావాల్సిందే, ఓకే, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ టైంలో మోగించినా రావాల్సిందే. మోగించాడేమో, మరి పొద్దున్నే మోగించాడో మనకు తెలియదు. ఎనివే అందరినీ రప్పించాడా? వచ్చారా వాళ్ళ రాజు వారితో, నేను ఒక కలగంటిని, కలభావం తెలుసుకునే వాళ్ళని నేను మనోవేకల మంది ఉన్నాను అనగా, కల్దీయుల సిరియా భాష ఎట్లనిది, రాజు చిరకాలం జీవించగా తమరి దాసులకు కళ సెలవేయండి, మేము దాని భావం తెలియజేసేదము. నేను దాన్ని మర్చిపోయాను అంటున్నాడు ఆయన. నాకు గుర్తులేదు, మీరే కళ చెప్పండి అంటున్నాడు. ఎవడైనా చెబుతాడు కళ అసలు? ఇప్పుడు ఉదాహరణకి సెలవాన్న గారికి రాత్రి ఏం కళ వచ్చిందో నాకేం తెలుసు? అసలు ఎవరి వల్లే నవ్వుద్దా? ఎవరి వల్ల కాని పని అది. నేను మర్చిపోయాను రా బాయ్, కళ మీరే చెప్పండి అన్నాడు. మీరు మొత్తం లెక్కలు వేసేవాళ్ళు కదరా, ఆ కదలికలు కూడా చూసేవాళ్ళు కదా, నక్షత్ర రాసుల కదలికలు కూడా చూసేవాళ్ళు కదా మీరు. సకల విద్య ప్రవీణత జ్ఞానం అంతా ఉంది కదా మీకు ఇంత డబ్బులు ఇస్తున్నాను కదా, పోషిస్తున్నాను కదా, మీకు అంత గ్రహాల కదలికలు, వాటి రాసుల కదలికలు అన్నీ మీరు ఎరిగిన వాళ్ళనే మీకు డబ్బులు ఇచ్చి మరి మీకు జ్ఞానం ఉందనే కదా. తెలుసుకోండి, మీరే తెలుసుకోండి, నాకు కళ ఏమొచ్చిందో తెలుసుకోండి అంటున్నాడు. ఇది ఎవరు అసలు ఎట్లాంటి ప్రశ్న ఎవరు వేయరండి, మీరు కాబట్టి వేస్తున్నారు. అసలు ఎవడు కూడా ఏడు ఇలాంటి ప్రశ్న. అసలు ఎవరి వల్ల కాదు, దేవతల వల్లనే కానీ ఇది ఎవరి వలన
కాదు, దేవతలు అంటే పరలోకంలో దేవుడి వలనే కానీ ఇది మానవుల వల్ల సాధ్యమయ్యేది కాదంటారు. చూడండి కిందకు వస్తే వాళ్ళు ఏమంటారు, తర్వాత పేరు చెప్పండి. అందుకు నేను మరిచి ఉండుట మీరు చూసి కాలహరణం చేస్తున్నారా అంటున్నాడు. ఓకే. అప్పుడు అందుకు కల్దీలు ఇలాగో భూమి మీద ఏ మనుష్యుడు 10 వచ్చిన ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చారు. భూమి మీద ఏ మనుష్యుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు, ఏ అధికారియు, శకును గాని వద్ద కానీ, గారడి విద్య గలవారి వద్ద కానీ, కల్దీల వద్ద కానీ ఇట్టి సంగతి విచారింప లేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరి ఎవరు ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరం మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులు మొత్తాన్ని సంహరించవాలనని ఆజ్ఞ ఇచ్చాడు. వీళ్ళు అసలు వాళ్ళు ఏమంటారంటే, రీజన్ లేకుండా మాట్లాడతారేంటి సార్ మీరు, అది వాళ్ళు అనేది. అసలు రీజన్ ప్రకారం మాట్లాడండి సార్ అంటున్నారు వాళ్ళు. మీరు చెప్పండి, మేము భావం చెబుతాం అంటున్నారు. నేను చెప్తే మీరు ఏదైనా 4 కేజీ 7 కేజీ ఏదో చెప్తారా మీరు? కళ మీరు తెలుసుకొని ధనభావం, కళ మీరు తెలుసుకుంటే కరెక్ట్ అని చెబుతున్నారు అనుకు తెలుస్తుంది. మీరు ఏదో ఒకటి చెప్తే నేను నమ్మటానికి నేను ఎక్కడ ఉన్నానా అన్నట్టుగా. అసలు ఇది అసలు రీజనబుల్ కాదని అంటున్నారు వాళ్ళు. నీవు ఇంతకాలం మమ్మల్ని పోషించావు కానీ అసలు ఇది రీజనబుల్ కాదు. అసలు ఎవరు కూడా ఇలాగా ఏ దేశంలో కూడా ఎవరు ఇట్లాంటి ప్రశ్నలు వేయలేదు, ఇట్లా ఎదురుదిరిగిన వాళ్ళు లేరు, ఇలాంటి చిక్కులు వేసిన వాళ్ళు ఎవరు లేరండి అంటున్నారు వాళ్ళు. ఓకే, ఈ విషయం దానియేలు దగ్గరికి వెళ్ళింది. కొద్దిగా టైం ఏమండి, చూడండి రిక్వెస్ట్. మళ్ళా 1వ అధ్యాయంలో రిక్వెస్ట్ చేశాడా, ఇక్కడ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు, కొంచెం టైం ఇవ్వండి సార్. అందుకోసం మొన్న మధ్యకాలంలో ఎక్కడో ఒక ఆయన చెబుతున్నాడు, ఎదుటికి బాగా స్పీడ్గా వేస్తుంది అనుకోండి బండి, మనం కూడా స్పీడ్ పోయాం అనుకోండి, 2 గుద్దుకున్నాయి అనుకోండి, ఇద్దరికి డ్యామేజ్ అవుద్ది కదా. మనం స్లోగా వెళ్తున్నాం అనుకోండి, వాడు స్పీడ్గా వచ్చినా కానీ అక్కడ డ్యామేజ్ తక్కువ అవుద్ది, అవునా కదా. ఎదుటోడు స్పీడ్గా వస్తున్నా మనం స్లోగా వెళ్తుంటే ఒకవేళ గుద్దుకున్నా కానీ డ్యామేజ్ తక్కువ అవుద్ది, కొద్దిగా అక్కడ జరిగే నష్టము తక్కువ అవుద్ది. వాడు స్పీడ్ వస్తున్నాడు, మనం కూడా స్పీడ్ వెళ్ళామనుకోండి, 2 గుద్దుకుంటే పెద్ద డ్యామేజ్ అవుద్ది. అటువైపు ఆయన స్పీడ్గా ఉన్నాడు, నాశనం చేయండి మొత్తం నరకండరా అన్నాడు. ఆయన కొద్దిగా టైం ఏంటి సార్ అంటున్నాడు. అంటే ఏంటి, నిదానమే ప్రధానమని రిక్వెస్ట్. మనం ఎప్పుడు కాస్త సావధానంగా సాధు స్వభావంతో ఉంటే ఓకే. అప్పుడు రాజు నొద్దనండి యాజ్ఞ త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అర్యోకును అడగా. ఇక్కడ ఇంకొక అధిపతి అండి అర్యోకు ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పాను. అప్పుడు దానియేలు రాసిన దిగిపోయి స్వప్నభావం తెలియజేయుటకు తనకు సమయము దయచేయమని ఎవరిని అడుగుతున్నాడు. ఇప్పుడు రాజు ఎట్లా ఉన్నాడు, నిప్పులు తిరుగుతున్నాడు కదా, ఆయన మొత్తాన్ని లేపడేండ్రా అంటున్నాడు. మరి రాజు దగ్గరికి పోయే ధైర్యం వచ్చిందంటే ఏంటి, ఏదైతే ఏంది ప్రభా, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్, నీ స్వాధీనంలో అంతా ఉంది నాయన, నేను వెళ్తున్నాను అన్నాడా. రాజు దగ్గరికి వెళ్ళాడు, నీ స్వాధీనంలో ఉంది అంతా, నేను వెళ్తున్నాను రాజు దగ్గరికి, నాకు టైం ఇవ్వటానికి నాకు సహాయం చేయి అని చెప్పేసి ప్రార్థన చేసుకొని వెళ్ళుంటాడు. అవి రాయబడి లేదు కానీ అట్లనే వెళ్ళుంటాడు. వెళ్ళగానే ఓకే తీసుకో టైం అన్నాడు. టైం తీసుకున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి అక్కడ స్నేహితుల దగ్గరకు వచ్చాడు. దానియేలు తన ఇంటికి పోయి స్నేహితులైన హనన్య, మిషాయేలు, అజర్యాకు సంగతి తెలియజేసి తాను తన స్నేహితులు బబులోనులో తక్కిన జ్ఞానంతో కూడి నశించకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందినట్లు ఆయన్ను వేడుకొనుడని వారిని. ఎందుకని వాళ్ళ ప్రేయర్ సపోర్ట్ ఎందుకంటారు? ప్రేయర్ సపోర్ట్ ఎప్పుడు మనకు వేరే వాళ్ళ నుండి అవసరం. ఎప్పుడు కూడా నేను చేస్తాలే, నేను చేయగలనులే అని ఎప్పుడు అనుకోకూడదు.
ఎదుటి వారి ప్రేయర్ సపోర్ట్, మా కోసం ప్రార్థన చేయండి, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి, కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని ఎప్పుడు సపోర్టు, ప్రేయర్ సపోర్టర్స్ మీకు ఉండాలి. మీకోసం నిజంగా ప్రేయర్ చేసే ఒక వ్యక్తి, ఎవరైనా నిజంగా యథార్థంగా ప్రేయర్ చేసే ఒక వ్యక్తిని మీరు చూసుకోవాలి. నా గురించి, నా సేవ గురించి, వ్యక్తిగత కుటుంబం గురించి, మా కోసం ఇతడు నిజంగా ప్రార్థన చేస్తాడు అనే ఒక వ్యక్తి మీకుంటూ ఒక వ్యక్తి ఉండాలి. లేదు ఇద్దరు ముగ్గురు ఉండాలి. అప్పుడు అది మీకు ఎంతో బలం. ఓకే, చూడండి, ఇంకా ప్రార్థన చేశారా, వెళ్ళిపోయారు. ఓకే, అంతటా రాత్రి యందు దర్శనం చేత మర్మము దానియేలునకు బయలుపరచెను. దేవుడు బయలుపరుస్తున్నాడు. ఓకే, రాజా రైట్, చూడండి 29 రాజా ప్రస్తుత ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, 5 వచనాలు. కావున అర్యోకు రాజునకు భావం, 25 వచనం, ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటునని రాజు సమ్ముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయాను. రాజు, నేను చూసిన కలయు దాని భావన తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరును దానియేలును అడగగా, దానియేలు రాజు సమ్ముఖము ఇలాగ ప్రత్యుత్తరం వేశాను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనా, గారడి విద్య గలవారైనా, శకునగానులైనా, జ్యోతిష్కులైనా తెలియజెప్పజాలరు. వాళ్ళు కూడా అదేగా చెప్పింది. ఇది ఎవరి వల్ల కాదండి రాజుగారు, మా మాట వినరేంది మీరు అంటున్నారా? అంటలేదా వాళ్ళు? అసలు ఏంటి, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటారేందండి మీరు? అసలు ఏంటి, మొండిగా వెళ్తారేంటి? ఎవరి వల్ల కాదు, ఇది జరగని పని అంటున్నారు. ఇది ఎవరి వల్ల కాదండి అంటే ఇప్పుడు ఎవరి పక్షాన మాట్లాడాడు ఆయన? దానియేలు ఎవరి పక్షాన మాట్లాడాడు? వారి పక్షాన మాట్లాడాడు. ఓకే, ఎవరి వలన కాదు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకరు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, ఇక్కడ దర్శనములు అంటున్నాడు కదా, ప్లోరల్, బహువచనం. రాజా, ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. తర్వాత ఏం జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో, ఎట్లా జరుగుతుందో మీరు ఆలోచిస్తూ ఉంటే ఏం జరగబోతుందో దేవుడు మీకు చూపించాడు అంటున్నాడు. అది ఇప్పుడు ఇంకా కళ. ఎవరైనా తర్వాత వచ్చిన వర్షం చదవండి అండి. కళ ఇది మరి చూస్తుండగా బ్రహ్మాండమగు, ఒక పెద్ద బ్రహ్మాండమగు, ఓకే, ఒక పెద్ద ప్రతిమ కనపడిన కదా, భయంకరమైన రూపం అంటున్నాడు కదా. చదవండి. చదవండి. ఓకే,
బ్రహ్మాండమగు ప్రతిమ అన్నాడా? బ్రహ్మాండమగు ప్రతిమ అన్నాడు. 3వ అధ్యాయంలోకి వస్తే 1వ వచనం, రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ అని ఉంది కదా అక్కడ. అంటే 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి కనెక్షన్ ఉంది. ఓకే, ఎనీవే చూడండి ఇక్కడ 29 ప్రస్తుత 30 మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానము ఉన్నదని కాదు కానీ 31 ఓకే, బ్రహ్మాండము ఒక ప్రతిమ కనబడెను, గొప్ప ప్రతిమ మహాప్రకాశము, ఓకే, భయంకరమైన రూపము గల చూసును, శిరస్సు మేలిమి బంగారు. మొదటిది శిరస్సు బంగారు కదా, శిరస్సు అంటే ఇదంతా బంగారం. తర్వాత 2వ భాగము భుజములు ఉదరం అని మాట్లాడారా? చూడండి జాగ్రత్తగా, అక్కడ చూడండి వాక్యంలో రెండవ భాగం ఏముంది? ఉదరము. వెండి ఉందా? భుజములు ఉదరము వెండి. ఓకే, ఒక్క నిమిషం కొద్దిగా ఆగండి. ఓకే, తొడలు, తర్వాత ఇత్తడి, మోకాళ్ళు ఇనుపవి, పాదాలు ఒక భాగము ఓకే మట్టి ఇనుము 2 ఉన్నాయి కదా, ఇనుము మట్టి. ఓకే రైట్, చూడండి జాగ్రత్తగా చూడండి. ఇంకా తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటాడు దీని గురించి. కిందకు వస్తే దాని భావం ఇదే అంటాడు. చూడండి ఎన్నో వచ్చినామంటే 36 చదవండమ్మా. దాని భావము ఓకే రైట్, కిందకి రండి. 38 చివరిలో, తాము చనిపోయిన తర్వాత తామే బంగారపు శిరస్సు అని ఉందా? 38 చివరిలో తామే ఆ బంగారపు శిరస్సు, తాము చనిపోయిన తర్వాత తమ రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఇంకొకటి వస్తుంది. అటు తర్వాత లోకమంతా వెళ్ళినట్టు 3వ రాజ్యం ఒకటి లేచును, అది ఇత్తడి వంటిది 3వది. ఓకే, పిమ్మట 4వ రాజ్యం లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టింది కదా, ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నింటి పగలగొట్టి పొడి చేయను. పాదములు వేళ్ళు కొంత మట్టుకు కుమ్మరి మట్టిగా, ఓకే, కొంత మట్టుకు ఇనుపదిగా ఉన్నట్లు తమరికి కనపడెను, కాబట్టి భేదములుండును, ఆ బురదతో కలిసినట్టు కనబడెను. ఓకే రైట్, పాదములు వేళ్ళు కొంతమంది నీరసంగా అంటున్నాడు. ఓకే రైట్, ఆ రాజుల కాలంలో కిందకు చూడండి 44 రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు, ఆ రాజ్యం దాన్ని పొందిన వారి కాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయను. అది దాని గురించి ఇక్కడ ముందున్న వచనాలలో అక్కడ 34వ వచనంలో చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుము మట్టి కలిసిన ప్రతిమ యొక్క పాదములు పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్లు చేయగా. ఓకే, అప్పుడు ఏమైంది? బంగారము, ఇదిగో ఎంతటి ఇనుము మట్టి ఇత్తడి వెండి బంగారం ఏకముగా దంచబడి కళ్ళములో ఏముంది? కళ్ళములో పొట్టులాగానుందా? చూడండి, ఈ రాయి చేతి సహాయం లేకుండా చేయబడిన ఒక రాయి వచ్చేసేసి ఎక్కడ పడుతుంది? కాళ్ళ మీద పడుతుంది వచ్చేసేసి, అంటే పాదాల మీద పడుతుంది ఒక రాయి వచ్చేసి. ఓకే, ప్రతిమ ఇది, ప్రతిమలో భావాలు ఇది, తల శిరస్సు బంగారం, అది నీవే నెబుకద్నెజరు.
నెబుకద్నెజరు అంటే బబులోను రాజ్యము. ఓకే, నెబుకద్నెజరు బబులోను రాజ్యము అది. ఓకే, తర్వాత భుజములు, ఉదరము, రెండోది వెండి. తర్వాత ఇంకొక రాజ్యం రాబోతుంది, మాదీయులు, పారసీకులు, రెండో రాజ్యం రాబోతుంది. ఆ తర్వాత దీనికంటే తర్వాత వచ్చేది ఇంకోటి ఉంది, గ్రీకు రాజ్యం రాబోతుంది. తర్వాత వచ్చే రాజ్యం గ్రీకు రాజ్యము. తర్వాత దాని తర్వాత రాబోయేటువంటిది రోమన్ సామ్రాజ్యం, రోమ్. ఓకే, ఆ తర్వాత చూస్తే కింద రోమ్ అనేటువంటిది ఇనుమిదంతా ఇనుము. ఇనుము చివరికి ఏమైందంటే ఇక్కడికి వచ్చేసరికల్లా ఇనుము మట్టి రెండు కలిసి ఉన్నాయి. ఇనుము మట్టి రెండు కలిసి ఉన్నాయి. ఇనుము మట్టి కలుస్తాయా? ఇనుము మట్టి ఎప్పటికీ కలవు. గడ్డపలుగు ఉంటుంది, పని చేస్తాము, తడిగా ఉందనుకోండి అంటుకుంటుంది దానికి మట్టి. తర్వాత ఆరిన తర్వాత అట కొడితే రాలిపోద్ది కదా. కానీ రెండు కలిసినట్టే ఉంటాయి, కానీ రెండు ఎప్పటికీ కలవు. అట్లా చివరి రోజుల్లో ఏమవుతుందంటే ఈ రెండో అధ్యాయంలో, దానియేలు రెండో అధ్యాయంలో ఏం చెబుతున్నాడంటే దేవుడు దానియేలు ద్వారా నెబుకద్నెజరుకు చెప్పేది పాయింట్ ఏంటంటే, ఇదిగో నెబుకద్నెజరు టైం అయిపోద్ది, ఆ తర్వాత మాదీయుల పారసీకుల రాజ్యం వస్తుంది, ఆ తర్వాత గ్రీకుల రాజ్యం వస్తుంది, ఆ తర్వాత రోములు వస్తారు. రోమియుల కాలం కంటిన్యూ అవుతున్న సమయంలో, రోమియుల కాలం కంటిన్యూ అవుతున్న సమయంలో ఆ రాజుల కాలంలో అని ఉంది. అది పాయింట్ చూడండి ఎక్కడుందో. అయ్యా కొద్దిగా ఆగండి. ఆ రాజుల కాలం ఎన్నో వచ్చినామండి? ఆ రాజుల కాలంలో ఉందా? వేళ్ళు చూడండి, ఇక్కడ వేళ్ళు చూడండి జాగ్రత్తగా. వేళ్ళు ఫ్లోర్లో ఉన్నాయి కదా, అంటే చాలా. ఇక్కడ అన్నీ చూస్తేనేమో 1, 2 అట్లా ఉన్నాయి, కానీ ఇక్కడ చూస్తేనేమో చాలా. అంటే చివరికి అనేక దేశాలు ఒక యూనియన్ ఏర్పడుద్ది. అనేక దేశాలు ఒక యూనియన్ ఏర్పడి ఒక ఐక్యమైనటువంటి ఒక యూనియన్ అనేటువంటిది, యూరోపియన్ యూనియన్ ఇలాంటివి ఇప్పుడు ఉన్నాయి. ఒక యూనియన్ ఏర్పడి ఒక రాజ్యం స్థాపిస్తాయి. ఆ రాజుల కాలంలో వాళ్ళ యూనియన్ ఉన్న టైంలో ఏమొస్తుంది? ఇప్పుడు రాయొచ్చి ఎక్కడ పడుతుంది? వాళ్ళమే పడుతుంది. పాదాల మీద పడింది అనుకోండి, ఇప్పుడు ఏమవుద్ది? పాదాల మీద పడితే మొత్తం బాళ్ళ పడిపోతుంది కదా. మీరు అక్కడ చూస్తే జాగ్రత్తగా ఇనుము, ఓకే, మట్టి, ఇనుము, ఇత్తడి, వెండి, బంగారు మొత్తం కొట్టివేయబడ్డాయి అంటాడు. అంటే ఈ యొక్క రాజ్యము చేదు సహాయం లేకుండా, అంటే ఎవరి సహాయం లేకుండానే రాబోతుంది ఒక రాజ్యము, అదే మెస్సయా రాజ్యము. ఆయన రాజ్యం వచ్చినప్పుడు ముందున్న రాజ్యాలు మొత్తం తీసేయబడతాయి. ఇది చిరకాలము ఉండే రాజ్యం అని ఉంటుంది. అక్కడ మీరు చూస్తే ఉందే లేదా అక్కడ? ఇది యుగ యుగములు నిలిచే రాజ్యం అని ఉందా? ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కానీ మరెవరికి దక్కదు. ముందు చెప్పిన రాజ్యములన్నిటిని నిర్మూలన చేయను కానీ అది యుగముల వరకు నిలుచును. అది కాబట్టి ఆ రాజ్యము ఇక్కడ మాట్లాడేది మెస్సియా రాజ్యము, 1000 ఏండ్ల పరిపాలనా రాజ్యం. ఇది చెప్పినటువంటి కళ. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఓకే, కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినదనేది దానియేలు రాజుతో చెప్పాడు. కళ నిశ్చయం అంటే కళ గ్యారంటీ ఇదే, అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరగబోతుంది అని చెప్పాడు. అంతటా రాజు ఒక నెబుకద్నెజరు దానియేలుకు చూడండి విచిత్రంగా ఉంది కదా. ముందు అందరిని ఏం చేశాడు? మొత్తాన్ని లేపపడినరు, ముందు వీళ్ళు మొత్తాన్ని చంపండ్రు అన్నాడా? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దానియేలుకు సాష్టాంగ నమస్కారం అంటే తల ఆయన కాళ్ళ మీద పెట్టాడు తీసుకుపోయి.
తన తల దేశపోయి ఆయన కాళ్ళ మీద పెట్టి, అంటే ఏం చూస్తున్నాడు దానియేలు? నువ్వేనైనా దేవుడు అన్నట్టుగా చూస్తున్నాడు. నా దేవుడు నువ్వేనయ్యా, ఇంకా నీవు తప్ప ఇంకెవరో అన్నట్టుగా చూస్తున్నాడు. సాష్టాంగ నమస్కారం చేసి. ఎన్నో సంవత్సరాలు, ఎంత వయసు ఇప్పుడు దానియేలుకు? దానియేలు వయసు ఎంత? చిన్న వయసే కదా, 2వ సంవత్సరం ట్రైనింగ్లో. అంటే చూడండి ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యమో చూడండి. అసలు ఒక అలాంటి వ్యక్తి ముందు ఎవరైనా నెబుకద్నెజరు ప్రపంచాన్ని జయించి వచ్చిన వ్యక్తి కదా, ప్రపంచాన్ని జయించి అన్ని దేశాలలో ఉన్న రాజులు సామంత రాజులై పన్ను ఇంత నిర్ణయిస్తే అంత కడుతున్నటువంటి వాళ్ళు కదా. ఇంతరా ఈ సంవత్సరానికి ఇంత పన్ను అంటే సరే సార్ సరే సరే ఉణికిపోతున్నాడు. వాళ్ళు ఎవరి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు? దానియేలు ముందు. ఎంత ఆధిక్యత దానియేలుకు. ఓకే, ఇప్పుడు చూడండి, ఏది నమస్కారం చేసాయి, అతన్ని పూజించి నైవేద్య ధూపములు సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడవే, నీవు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మములు బయలుపరచువాడవై ఉన్నాడని. ఓకే, సారీ, నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలును ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానాలు అంతటి మీద అధిపతిగా, బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించను. అంతటా దానియేలు వద్ద మనవి చేసుకొనగా రాజు షడ్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. అది ఓకే. కాబట్టి దానియేలు తన 3 స్నేహితులను కూడా ఉన్నతమైన పొజిషన్కి తీసుకెళ్ళాడా. ఈ 2వ అధ్యాయం అయిపోయేసరికల్లా దేవుడు ఒక మహత్తరమైనటువంటి స్థితి ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు పైకి వెళ్ళారా కదా, చాలా ఉన్నత స్థితికి వెళ్ళారా, వెళ్ళలేదా? షడ్రకు మేషకు అబేద్నెగో. పోయినసారి ఒక మాట చెప్పాను, మనం ఎంత ఎక్కువ వెళ్తుంటామో అదే స్థాయిలో శోధన పక్కనే వస్తూ ఉంటుందని చెప్పానా చెప్పలేదా? ఇప్పుడు వాళ్ళకి శోధన ఏంటి? ప్రతిమను నిలబెట్టి ఆ ప్రతిమకు నమస్కారం అందరు చేయాలా, ఆ ప్రతిమకు నమస్కారం షడ్రకు మేషకు అబేద్నెగో కూడా చేయాలనేటువంటి ఒక పరీక్ష వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఆ పరీక్షలో నిలబడతారా నిలబడరా అనేటువంటిది ఇప్పుడు ఆ అధ్యాయంలో మనం చూస్తాము. అందరూ ఆ ప్రాంతముల్లో 3వ అధ్యాయం, బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దోరా అను మైదానంలో దాన్ని నిలబెట్టింది. దోరా అంటే ఒక ప్లెయిన్ ఏరియా అంటారండి. ఓకే, ఒక ప్లెయిన్ ఏరియాలో దాన్ని నిలబెట్టారు. అది 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. దానికి బంగారపు కోటింగ్ అనమాట. మొత్తం బంగారంది కాదు, బంగారపు కోటింగ్ వేశారని బైబిల్ పండితులు ఎక్కువ మంది అంటారు. అక్కడ బంగారపు శిరస్సు అన్నాడు కదా, నీవే ఆ శిరస్సు అని. అరే బంగారం ఏంట్రా అన్నాడు. నీవే ఆ శిరస్సు, బంగారం నువ్వేనయా అన్నాడు కదా. కాబట్టి బంగారం మన పేరుకు తగ్గట్టు ఉండాలిరా అని చెప్పేసి బంగారపు కోటింగు వేయించాడు. మొత్తం వేయించి ఇప్పుడు ఏం చేయాలి? అందరూ నమస్కారం చేయాలి. ఎక్కడ ఎవరెవరు వచ్చారో చూడండి. అక్కడ ఎన్నో వచ్చినామయ్యా మీరు చదివేది? ఓకే, కింద కూడా చూస్తే అందరూ నమస్కారం. సంస్థానాధిపతులు అన్నాడా? సంస్థానాలు అంటే బబులోను సంస్థానాల కింద ఉన్నాయి అన్ని దేశాలు ఎక్కువ. యెరూషలేం కూడా ఉందా లేదా? యోధా కూడా ఉండే ఉంటుంది అప్పటికి. నెబుకద్నెజరు 605లో ఫస్ట్ సారి దండెత్తాడు. ఆ తర్వాత మళ్ళా రెండోసారి 597లో దండెత్తాడు. తన కిందనే పెట్టాడు అక్కడ ఉన్న రాజులను. ఓకే, రాజులను తన కిందనే పెట్టి మీరు సామంతం పన్ను కట్టాలని నిర్ణయించాడు. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ మొత్తాన్ని పిలిచి ఉంటాడు. సంస్థాన అధిపతులు అంటే ఏ ఊర్లలో ఏ సంస్థానాల్లో అధిపతులు ఉన్నారో మొత్తం ఏడొక ఫెస్టివల్ జరుగుతుంది, మొత్తం రావాలి.
ఈ ఫెస్టివల్కి మొత్తం అటెండ్ కావాలని పిలిచి ఉంటాడు. పిలిచినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా అక్కడ నమస్కారం చేస్తున్నారు? ఆలోచించండి. యోధాని పరిపాలించే రాజు సహితము. మీకు అర్థమవుతుందా పాయింట్? యోధాను పరిపాలించే రాజు సైతం వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తుంటే ముగ్గురు మాత్రం నిలబడే ఉన్నారు. ఎట్లా నిలబడ్డారు? అందరూ అక్కడ సాష్టాంగ నమస్కారమా చేయాల్సింది? మామూలుగా ఎలాంటి నమస్కారం? సాష్టాంగ నమస్కారమేనా? ఉంది ఆ మాట ఉందా? చూడండి, ఆ మాట ఉందో లేదో చూడండి. మోగినప్పుడు మీరు సాగిలపడి అంటే సాష్టాంగ నమస్కారం. అంటే ఎప్పుడైతే ఆ బోర్లు మోగాయో, అప్పుడే ఆ వాయిద్యాలు మోగాయో మొత్తం ఏం కావాలి? అందరూ సావధాన్ అనగానే ఇట్లా రావాలా? మిలిటరీ లెఫ్ట్ టర్న్ అనగానే అనాలా? ఎబోట్ అనగానే తిరగాల. మళ్ళా ఎబోట్ అనగానే మొత్తం చుట్టూ తిరిగి రావాలి. ఓకే, స్కౌట్ చేసేయాలి ఒకప్పుడు నేను కూడా. ఓకే, ఇప్పుడు వాళ్ళు మోగించగానే అందరూ ఏం చేయాలి? ఒక్కసారిగా. కానీ ఊరి ముగ్గురు కనపడుతున్నారు నిఠారుగా నిలబడి. ఈ ముగ్గురు ఏమనుకున్నారు? నీకు సాష్టాంగ పడతామయ్యా, ఈ స్థితిలో ఉన్నామంటే నీవే, మేము ఎవరికి సాష్టాంగ పడేది లేదు అనుకున్నా. వాళ్ళ నిర్ణయం ఏంటంటారా? ఆ రోజున చనిపోతాం కానీ, అదే వాళ్ళ నిర్ణయం. ఇఫ్ వీ వర్ టు డై టుడే వీఆర్ రెడీ టు డై. మేము చనిపోవలసి వస్తే చనిపోతాం కానీ సాగిల పడేది అది. ఆ 3వ అధ్యాయము దేవుడు ఏం చేస్తున్నాడు తెలిసినా? నెబుకద్నెజరు వీళ్ళకి సాగిల పడేటట్టు చేస్తున్నాడు. అది అక్కడ పాయింట్. 2వ అధ్యాయంలో ఎవరికి సాగిల పడ్డాడు? దానియేలుకి సాగిల పడ్డాడు. ఇప్పుడు చూడండి 3వ అధ్యాయంలో ఆ మాటలు చివరికి వస్తాము. అంత స్టోరీ మొత్తం నేను చదవటం లేదు. మొత్తాన్ని లోపల వేసిన వాళ్ళే చచ్చిపోయారంట, గట్టి వాళ్ళు, బలవంతులు. ఓకే, రైట్. మీ దేవుడు 28 నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, తన దూత నంపి ఓకే చూడండి ఒకసారి. దగ్గరకు వచ్చి రాజు యొక్క ప్రధానులు కూడి వచ్చి మనుషులను పరీక్షించి కాలిపోకుండా, వస్త్రం చెడిపోకుండా, అగ్ని వాసన కూడా దేహాలకు తాగకుండా చూసి నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి, అంటే తమ ప్రాణాన్ని కూడా అప్పగించారు. దేహంలో అప్పగించడం అంటే ఏంటి? ఈవెన్ మా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నారు. తమ దేహములను అప్పగించి, అక్కడ చదవండి రెఫరెన్స్, తమ దేహములను అప్పగించి రాజైనా పెద్ద చదవండి వ్యర్థపరిచిరి ఈ విధంగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు మరి ఏ దేవుడు లేడు. ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ భాషలో మాట్లాడేవారు అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తురీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడు పెంట కుప్పగా ఉండును. అంతట నుండి రాజు షడ్రకు మేషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములలో హెచ్చించెను. మరలా ఇంకా హెచ్చించటం. ఇప్పుడు దేశమే కాదు, ఆయన ఉన్న రాజ్యాలన్నింటిలో ఒక శాసనం ఏమిచ్చాడు? షడ్రకు మేషకు అబేద్నెగో వారి దేవుణ్ణి ఎవడు దూషిస్తాడో వాడు ఇల్లు ఏమైపోద్ది? పెంట కుప్ప అయిపోద్ది, వాడు ఇల్లు సర్వనాశనం అయిపోద్ది, జాగ్రత్త. అంటే అర్థం ఏంటి? యూదులకు ఎంత ధన్యత వచ్చిందంటారు? యూదులకు ఎంత ధన్యత వచ్చిందంటారు? ఆ ధన్యత ఎవరి ద్వారా వచ్చింది?
ఒక సామాన్యమైన వ్యక్తుల ద్వారా వచ్చింది. రాజు ద్వారా ధన్యత పోయింది. ఇందాక చెప్పాం కూడా, సంస్థానాధిపతులు అందరూ వచ్చి, రాజు కూడా ఎందుకు వచ్చిన గాలరా నమస్కారం చేస్తే పోవాలనుకున్నాడు రాజు కూడా. కానీ వీళ్ళు మాత్రం అరే నేను కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారో తెలిసిన, అరే మా మాటిని మీరు కూడా సాగిలపడండి, రాజుగారు సాగిలపడితే ఇంక లేదు కానీ మనం సాగిలపడేది ఏందిరా అని అంటున్నారు. దాన్ని షడ్రక మేషగా బెదిరించగలుగుతా. మీరు ఏమన్నా కానీ మేము సాగిలపడేది లేదు, మేము పడ్డాంరా మీరు కూడా పడండి రా అంటున్నారు. ఈ యూదుల్లో ఉండొచ్చు కొంతమంది. రాజుగారే వచ్చారా, మన దేశపు రాజుగారు వచ్చాడు రా, అదిగో అక్కడ మన దేశం నుండి వచ్చిన రాజుగారు ఆయనేరా, ఆయనే సాగిలపడితే లేదురా, మనం ఏందిరా సాగిలపడేది, సాగిలపడండి రా అని. దేవుడు ఎప్పుడు చూసేది ఉన్నతమైన క్యాడరా, ఆ ఉన్నత స్థితి అది చూడడు. తన కోసం నిజంగా బతికేటువంటి వ్యక్తి ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ వ్యక్తిని గుర్తిస్తుంటాడు. దేవుడు చూసేది ఆ హోదాలు, ఆ పై ఆకారాలు, ఇవి కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది అవి కాదు. నేను చదువుకునేటప్పుడు, డిగ్రీ చదువుకునేటప్పుడు ఒక మందిరానికి వెళ్తూ ఉండేవాడిని. ఆ చర్చిలో ఒక పేద ఆయన, ఒక చాలా పేద ఆయన వస్త్రాలు చూస్తేనే అసలు ఈయన ఎంత పేదవాడో అర్థమవుద్ది. ఆరాధనకు మాత్రము 9 గంటలకంటే 9 గంటలకు వచ్చి ఒక 2 నిమిషాల ముందే వచ్చి, ఇది ప్రభు బలిపీఠమా అక్కడ ఉంటా, ఇక్కడ కూర్చుంటాడు వచ్చి దగ్గరలో. ఏంది అంటే నేను కూడా ఎగ్జాక్ట్గా ఆ టయానికి నేను కూడా ముందే వెళ్ళాలా, ముందులోనే కూర్చోవాలనుకునేవాడిని. నాకు ఎందుకు అట్లా ఆసక్తి, ప్రభువుని నమ్మిన ఆ టైంలో ముందే వెళ్ళాలా, ముందే తీసుకో అక్కడ ఉండాలని. నేను ఆయన కొద్దిగా దగ్గరలోనే కూర్చునేవాడిని. ఆయన్ని చూస్తూ ఉంటుంటే నాకు ఎంత ధైర్యం వచ్చేదో. వాక్యం దైవ సేవకులు చెబుతూ ఉంటుంటే మధ్య మధ్యలో హల్లెలూయా హల్లెలూయా అంటూ ఉంటాడు ఆయన. ఆయన ఎట్లా ఉన్నాడు చూడటానికి ఎట్లా ఉన్నాడు ఆయన? అస్సలు చాలా కటిక పేదవాడిలాగా ఉన్నాడు ఆయన. ఇల్లు నడవటమే కష్టం అనుకుంటాను. పంచ కట్టుకొని వచ్చేవాడు ఆయన, ఆ చొక్కా పై పంచ చేసుకొని వచ్చేవాడు. చాలా అంటే చాలా పేదవాడు. ఆయన్ని చూస్తే నాకు హ్యాపీగా ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాడు. అంటే ఏంటి, ఆ దేవుడు అలాంటి వాళ్ళల్లో ఆనందిస్తూ ఉంటాడు. దేవునికి కావలసింది మనము ఏ హోదాలో ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, అవి కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది నా హృదయం ఆయనకి ఎంత దగ్గర ఉంది, నేను ఎంత ఆయనకు సమీపంగా ఉన్నాను, అది చూస్తుంటాడు దేవుడు. దేవునికి అలాంటి వాళ్ళు కావాలండి. అలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలు, దేశం మొత్తం బతికిస్తాడు ఆయన, ఊరంతటిని బతికిస్తాడు ఆయన. అలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలు. ఆ ఒక్కల కోసమే దేవుడు ఒక తరం అంతా చూస్తుంటాడు. ఈ తరంలో ఆ ఒక్కరిని నేను ఉండాలని నేను తాపత్రయపడాలి. ఆ ఒక్క వ్యక్తిని నేను ఎందుకు కాకూడదు అన్నట్టుగా ఉండాలి. ప్రభా నేను ఉంటానయ్యా, యథార్థంగా ఉంటానయ్యా, భక్తిగా ఉంటానయ్యా, నీ కోసం బతుకుతానయ్యా, నన్ను బ్రతికించయ్యా అని బ్రతకాలి మనం. అట్లా బ్రతికితే ఈ తరం అంతా నీ ఒక్కరిని బట్టి బ్రతికిస్తాడు తరాన్ని మొత్తాన్ని. అట్లా కావాలి, అలాంటి వాళ్ళు కావాలి. ఆ ముగ్గురిని బట్టి సంస్థానాలన్నింటికి ఏ ఆజ్ఞ వచ్చింది? ముగ్గురిని బట్టి అన్ని సంస్థానాలకు వీరి దేవుడే దేవుడు, వీరి దేవుణ్ణి ఎవరు దూషిస్తారో వాడి ఇల్లు పెంటకొప్ప అయిపోద్ది, జాగ్రత్త అని రాయించి తాకీదులు రాయించి పంపించేశాడు. అన్ని దేశాలలో, ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, ఐరోపా ఖండం. ఆ రోజుల్లో ఉంది 3 ఖండాలే. ఆ రోజుల్లో ఉంది 3 ఖండాల్లోనే జనావాసం ఉన్నది. ఇది BC 600లో నేను మాట్లాడేది, BC 600లో. ఆ తర్వాత అమెరికాలో జనం వెళ్ళిపోయి, ఇంగ్లాండ్ నుండి కొంతమంది వెళ్ళిపోయి సెటిల్ కావటం, అట్లా సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆ తర్వాత ఇంకా ఆస్ట్రేలియా ఇటువైపు స్ప్రెడ్ కావటం జరిగింది. కానీ మొదటగా ఉన్నటువంటి ఆ నాగరికతలో ఉన్నది ప్రపంచం మొత్తం ఆసియా, ఆఫ్రికా, ఐరోపా. ఈ 3 ఖండాలలో తాకీదులు రాసి పంపించేశాడు. అదేమంటే వీరి దేవుడే. అంటే నీ యొక్క ప్రతిష్ట
దేశ దేశాలు నీ ఆయనకు సమర్పణ ఉందే, నీ సమర్పణ, నీ కమిట్మెంట్ దేశ దేశాలు వ్యాపించేటట్టు చేస్తాడు దేవుడు. అంతే చేస్తాడంతే. జస్ట్ నేను ముగిస్తున్నాను. 3వ అధ్యాయంలో చెప్పాను అనుకుంటా ఒకసారి, తమిళనాడులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అడుక్కునేవాడు, అడుక్కొని జీవనం సాగించేవాడు. ప్రభు పట్టుకున్నాడు ఆయన్ని. ప్రభు పట్టుకున్న తర్వాత కళ్ళు లేవు ఆయనకి, కళ్ళు కూడా లేవు ఆయనకి, కళ్ళు లేవు, అడుక్కునే వ్యక్తి. ప్రభు పట్టుకుంటే ఆయన సేవ చేయటం మొదలుపెట్టాడు. సేవ కూడా నమ్మకంగా చేయటం మొదలుపెట్టాడు. ఆ చర్చిలో నుండి పెద్ద పెద్ద కలెక్టర్లు వేశారు. ఏంటి? ఆ చర్చిలో నుండి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కలెక్టర్స్ వేశారు, పెద్ద మంచి సేవకులు. మా స్నేహితుడు ఒక అతను ఉంటాడు, తిరువణామలై అని, ఆ ప్రాంతంలో. అతడు నేను ఇద్దరం కలిసి చదువుకున్నాం బెంగళూరులో చదువుకునేటప్పుడు. వాడి పేరు జేమ్స్. మొన్న పిలుస్తున్నాడు, అన్న ఒకసారి, నేను అతనికి సీనియర్, నన్ను పిలుస్తున్నాడు, ఒకసారి వచ్చి మా చర్చికి వచ్చి వాక్యం చెప్పు అంటున్నాడు. ఎట్లా, ఎంతమంది ఉన్నారన్న సంఘం ఎట్లా ఉందంటే 250 వస్తారట. 250 మంది ఉన్నారు ఒక చోట. అది ఇంకో 2 స్థలాలు ఉన్నాయి, పెద్ద చర్చిలు కట్టాము. ఆ తమ్ముడు ఆయన చర్చిలో నుంచి వచ్చిన వాడే, ఆయన ఆత్మీయ బిడ్డ. మీకు అర్థమవుతుందా? ఆ చర్చిలలో నుండి కలెక్టర్స్ లేశారు, ఎంఆర్ఓలు లేశారు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు లేశారు. దేవుని కోసం మనం ప్రతిష్ట చేసుకొని మనం బతికితే మన ప్రతిష్టను ఆయన గౌరవిస్తాడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అవర్ కమిట్మెంట్ ఈజ్ వెరీ వాల్యుబుల్ టు గాడ్. హీ వాల్యూస్ ఎ లాట్. ఆయన చాలా విలువగా చూస్తాడు. అది ఎప్పుడు ఉండాలి మనలో. ప్రభా, అట్టి కృప నాకు ఇవ్వయ్యా అని ప్రార్థిస్తాం. ప్రభా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఈ దానియేలు గ్రంథంలో మేము చూస్తున్నాం నాయన, మీరు నాయన అంతా మీ స్వాధీనంలో ఉండుకుని నడుపుతున్నారు నాయన. ప్రభుత్వాలు మీ స్వాధీనంలో ఉన్నాయి, అధికారులు మీ స్వాధీనంలో ఉన్నారు, రాజ్యాలు మీ స్వాధీనంలో ఉన్నాయి, వ్యక్తిగత జీవితాలు మీ స్వాధీనంలో ఉన్నాయి. మీరే మహనీయులు తండ్రి. మా జీవితాలు మీ స్వాధీనంలో ఉన్నాయి నాయన. మమ్మల్ని నిలబెట్టే దేవుడవు. నేను నిలబడతాను తండ్రి, నీతి కోసం నిలబడతానయ్యా, మీ నీతి కోసం నిలబడతానయ్యా. నాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.